బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్ర వ్యతిరేక చట్ట నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధించినట్లు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ నిర్ణయం మేరకే నిషేధం విధించామని తెలిపింది. అవామీ లీగ్ ఆ పార్టీ అగ్రనేతలపై అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 2024 జులైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రతా పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలకు స్వయం ప్రతిపత్తి హక్కులు ఉండాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరికి స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది. ఇప్పుడు ఆ పార్టీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బ్యాన్ విధించింది.